కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి తిరుపతి రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసేందుకు ఒక అజెండాతో ముందుకు పోతున్నామని, విడుదల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కడప జిల్లా బద్వేల్లో ఇక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగా గతంలో 10,000, 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో 10 లక్షల మందికి దాదాపుగా ఈ రాష్ట్రంలో 906 కోట్ల రూపాయలు ఇప్పించాం. అదేవిధంగా చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి 143 మందికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాలు ఇప్పించాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చే క్రమంలో మా డిమాండ్ల మేరకు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టించగలిగాం కూటమి ప్రభుత్వం ద్వారా. ఆ తర్వాత రీసెంట్గా మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీలు వేసి అగ్రిగోల్డ్ ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను కంటిన్యూషన్ చేస్తాము. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత వేలం ద్వారా కానీ, లేకపోతే ఈ బాధితులకి స్థలాలు ఇవ్వడం ద్వారా కానీ ఈ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి మమ్మల్ని మీటింగుల ద్వారా మమ్మల్ని పిలిచి మాకు చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే గతంలో కూడా కొన్ని కమిటీలు వేశారు, కానీ పరిష్కారం అయితే ఇప్పుడు వరకు పూర్తి స్థాయిలో జరగల. అట్టాని ఈ కమిటీలు కూడా కాలయాపన చేయకుండా ఒక కాల పరిమితి లోపల ఈ సమస్యని పరిష్కారం చేయాలని అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాతో మీటింగ్ జరిగి కూడా దరిదాపుగా 3 నెలలు అయిపోతుంది, 4వ నెలలోకి వస్తున్నాం. ఈ పని మాటలు చెప్తున్నారు కానీ చేతల్లోకి వచ్చేసరికి అంత స్పీడ్గా జరగట్లేదు. మేమేం అడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని, ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలంటే ఒక స్పెషల్ కోర్టు అవసరం. ఆ కోర్టు కావాలని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్ కూడా గవర్నమెంట్కి లెటర్ రాశారు, సిఐడి వాళ్ళు కూడా లెటర్లు రాశారు. అది శాంక్షన్ చేయాల్సింది ప్రభుత్వం. ఆ శాంక్షన్ చేసే దాంట్లో మీనమేషాలు లెక్కించకుండా త్వరగా స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ఈ సమావేశం నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ఒక సిట్గా వేయటం వల్ల, అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారులు చాలామంది ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళిపోవటం వల్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో ఒక సిట్గా ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళు ఎవరిని కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్ని కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాము. ఏదేమైనా కమిటీ వేసాము, ఏదో పని జరుగుతుంది కదా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు కానీ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ కామ్గా లేదు. ఈ రాష్ట్రంలో అన్ని ఏరియాలో తిరుగుతూ ఉన్నాం, అక్కడ ఉన్న బాధితులను కలుస్తూ ఉన్నాం. ప్రభుత్వం మనకి ఈ స్థాయిలో పనిచేయడానికి ముందుకొచ్చింది. ప్రభుత్వం మాట చెప్పడానికి మనం ఒక ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఉంటే, దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చుకోవాలంటే మరొక ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి. ఎప్పుడు అసోసియేషన్ పిలిపించినా ఆ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేయడం కోసం ఈ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, సంతోషం మీరు కమిటీలు వేశారు, వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అట్టా కానీ మీరు ఒక టైం బాండ్ లోపల కానీ సమస్యను పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తే మీరే మమ్మల్ని మరొక ఉద్యమానికి పంపించే పరిస్థితికి తీసుకొస్తున్నట్టుగా ఉండిద్ది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అటువంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని చేయడానికి అసలు